హలో అండి, ఎలా ఉన్నారు? ఈరోజు నేను వచ్చి గారెలు వేసాను అనమాట. ఎటువంటి పప్పులు గట్టా అవసరం లేకుండా చేయొచ్చు. ఇలా అయితే ఒకసారి మీరు కూడా చేయండి. 5 మినిట్స్లో మనకు మార్నింగ్ టిఫిన్కి అయితే ఇలా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట. టిఫిన్ చేయడానికి ఏమీ లేవు అనుకున్నప్పుడు ఇలా చేసుకుంటే చాలా బాగుంటాయి, కానీ టేస్ట్ చాలా బాగుందన్నమాట. ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా వచ్చేసి 1 కప్ ఉప్మా నూక తీసుకున్నానండి. దీన్ని బొంబాయి రవ్వ అని కూడా అంటారనమాట. ఒక 3 స్పూన్స్ బియ్యపు పిండి తీసుకున్నాను. పొడి బియ్యపు పిండి. 1 కప్ ఆనియన్ తీసుకున్నాను. పెద్దవి 2 తీసుకున్నాను అన్నమాట. కొన్ని పచ్చిమిర్చి ముక్కలు, అంటే ఒకటే తీసుకున్నాను పచ్చిమిరపకాయ. రుచికి సరిపడగా సాల్టు, కమ్మటి పెరుగు 1 కప్పు తీసుకున్నాను. అలానే 1/2 టీ స్పూన్ జీలకర్ర, కొంచెం కొత్తిమీర, ఇవన్నీ వేసుకొని ఒకసారి కలిపేసుకోవచ్చు. కరివేపాకు కూడా కొంచెం వేయండి, టేస్ట్ బాగుంటుంది అన్నమాట. మొత్తం అంతా కలిసేలా కలిపేసుకోవచ్చు. కొన్ని వాటర్ కూడా వేసుకోవచ్చు. చూడండి, మనకు చాలా గట్టిగా ఉంది కదా. గారెల పిండి మనకు ఎలా ఉంటుంది అలానే కలపాలండి. కొంచెం మెత్తగా కలుపుకుంటే కొంచెం పలచగా కలిపితే మనకు చక్కగా గుల్లగా వస్తాయి అన్నమాట. చూడండి, ఇప్పుడు కొంచెం మనకు టైట్గా ఉంది. వాటర్ కూడా కొన్ని వేసుకున్నాను. ఇంకొన్ని వాటర్ చూసుకుని వేసుకోండి. ఒకవేళ మీకు జోరు అయ్యింది అనుకుంటే కొంచెం బొంబాయి రవ్వ కలుపుకుంటే సరిపోతుంది. ఉప్మా నూక 1/2 టీ స్పూన్ వచ్చేసి వంట సోడా కూడా వేసుకుని కలిపేసుకొని ఒక 5 మినిట్స్ పక్కన పెట్టేసి ఉంచితే సరిపోద్ది అన్నమాట. చూసారా, మనకు పిండి వచ్చేసి ఈ విధంగా ఉంటే సరిపోతుంది. మరీ టైట్గా ఉండకూడదు, మరీ లూజ్గా ఉండకూడదు అన్నమాట. ఈ విధంగా అలా మనకు గారె షేప్లో చేసేటప్పుడు వచ్చేసేయాలి. తెలుస్తుంది కదండి, పిండి ఇలా ఉంటే సరిపోతుంది. మనకు ఆయిల్ కాగేలాగా పిండి నానడం గట్టా సరిపోతుంది. ఎక్కువసేపు నానబెట్టే అవసరం కూడా ఏమి ఉండదు అన్నమాట. ప్లేట్లో కొంచెం ఆయిల్ తీసుకుని పక్కన పెట్టేసుకోండి. నేను అలా వచ్చేసి పాల కవర్ని అయితే తీసుకున్నాను అన్నమాట. చేతికి కొంచెం ఆయిల్ రాసుకొని అలా పాల కవర్ మీద వేసుకొని, మరి పలుచగా అయితే చేయవసరం లేదండి. అలా కొంచెం లావుగా చేసుకుంటే గుల్లగా వస్తాయి అన్నమాట. ఆయిల్ మనకు అలా బాగా కాగిన తర్వాత ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసేసుకోవచ్చు. చూడండి, ఆ విధంగా అలా వేసేసుకోవడమే. మనకు కలర్ అయితే మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవచ్చు. స్టవ్ని అయితే హై ఫ్లేమ్లో పెట్టుకొని అలా ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసేయండి. ఈ మనకు కలర్ వచ్చేసాయి కాబట్టి ఒక్కొక్కటిగా తీసేసుకోవచ్చు. మన వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది అన్నమాట. మిగిలిన పిండితో కూడా గారెలు అయితే వేసేసుకున్నాను. 1 కప్పు బొంబాయి రవ్వకు మనకు సుమారుగా గారెలు వచ్చి 15 గారెల దాకా వచ్చేసేయండి. మరీ చిన్నవైతే ఏం కాదన్నమాట, సరిపోతాయి అలా సైజు మనకు. ఇలా కనుక చేసుకుంటే ఎప్పుడు ఉప్మా గట్టా తినడానికి బోరింగ్గా ఉంటుంది కదా, పిల్లలకి ఏంటి పెద్దవాళ్ళకి ఏంటి. ఇలా అయితే గారెలు అయితే వేసి చూడండి, టేస్ట్ మటుకి చాలా బాగుందన్నమాట. జీలకర్ర గట్ట వేయడం వల్ల మనకు సేమ్ గారె తిన్న ఫీలింగ్ అయితే కలిగింది. లోన గుల్లగా చాలా బాగున్నాయి. టిఫిన్ ఏమీ లేదు అనుకున్న టైంలో అయితే అప్పటికప్పుడు ఇలా చేసేయండి. వీడియో నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకోవచ్చు.